వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఎండాకాలం వచ్చేసింది. భారుడు భగభగమంటున్నాడు. అయితేనే చల్లచల్లగా ఓ కూల్ డ్రింక్ తాగుదాం అనుకుంటున్నారు కొందరు. సరదాగా ఫ్రెండ్స్తో అలా టైం పాస్ కోసం, లేదంటే తిన్నది అరిగించుకోవడం కోసం చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. సందర్భం ఏదైనా చల్లగా ఒక డ్రింక్ కడుపులో పడితే ఆ మజానే వేరు అని అనుకుంటారు మరికొందరు. అయితే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. ఎందుకు అని ఆలోచిస్తున్నారా? అయితే మీకు షాకింగ్ న్యూస్. సమ్మర్లో కూల్ డ్రింక్స్ ను అతిగా సేవిస్తారు అనే విషయాన్ని గ్రహించిన కొందరు వ్యక్తులు అదే అదునుగా భావించి నకిలీ కూల్ డ్రింక్స్ తయారు చేసి వాటిపై కంపెనీ లేబుల్స్ అంటించి విక్రయాలు చేస్తున్నారు. పలు పాన్ షాపులు, పట్టణాలు, పల్లెల్లో పలు కిరాణా దుకాణాలను టార్గెట్గా చేసుకుని వాటి ద్వారా నకిలీ కూల్ డ్రింక్స్ దందాను కొనసాగిస్తున్నారు. ఇలాంటి దందాపై అధికారులు కొరడా జులిపిస్తున్నా ఎక్కడో ఒక చోట నకిలీ కూల్ డ్రింక్స్ తయారీ జరుగుతూనే ఉంది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కొందరు వ్యక్తులు కోకోకోలా కూల్ డ్రింక్స్ బాటిల్స్ లో నకిలీ డ్రింక్ నింపుతున్నారు. దానికి కంపెనీ లేబుల్ ఉండటం వీడియోలో చూడొచ్చు. వీడియోలో కనిపిస్తున్న పరిసరాలన్నీ కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. అయితే ఈ వీడియో ఎక్కడిది, ఏ ప్రదేశానికి చెందినది అనే వివరాలు అందుబాటులో లేవు. మరి ఈ వీడియోపై కోకోకోలా కంపెనీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇక మొత్తంగా చూడడానికి రకరకాల రంగుల్లో చల్లగా ఉండే కూల్ డ్రింక్స్ ను తాగే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. స్నేహితులను కలిసినప్పుడు, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, సందర్భం ఏదైనా అదే పనిగా కూల్ డ్రింక్స్ ను తాగుతున్నారు. ఎండాకాలం వచ్చిందంటే చాలు కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తూ ఉంటారు. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అతిగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని డాక్టర్లు పదే పదే హెచ్చరిస్తున్నారు. కూల్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల అందులో ఉండే రసాయనాలు లివర్ను దెబ్బతీస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాకుండా మధుమేహంతో పాటు గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఇలా నకిలీ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల చాలా మంది అనారోగ్య పాలవుతున్నారు. సో దీనిపై అధికారులు ఏమంటున్నారు? ఇలా తయారీ కేంద్రాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రైట్ పద్మ, ఏదైతే సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతున్న కూల్ డ్రింక్ ఆ సంఘటన మనం విజువల్స్లో అయితే చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే ఇది తెలంగాణలో కావచ్చు, ఎందుకంటే ఎర్రటి ఎండలతో మాత్రం భారీగా ఎండలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇదే సమయంలో మాత్రం బయటికి వచ్చిన ప్రజలు మధ్యాహ్నం పూట కావచ్చు, ఎవరైనా చల్లగా కూల్ డ్రింక్ తాగాలని అనుకుంటూ ఉంటారు. లేదంటే స్నేహితులతో లంచ్కి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదు అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లో కూడా చాలా ఎక్కువ మంది కూల్ డ్రింక్స్ అయితే వాడుతున్నారు. అయితే దీన్ని ఆసరా చేసుకొని కొంతమంది కేటుగాళ్ళు మాత్రం డూప్లికేట్ ఈ మన నకిలీ కోకోకోలాని మాత్రం తయారు చేస్తూ, మిగతా ఏదైనా కూల్ డ్రింక్స్ని తయారు చేస్తూ మాత్రం చిన్న చిన్న దుకాణాలు కావచ్చు, ఏరియాలో కావచ్చు, కిరాణా షాపుల్లో మాత్రం ఇలా పెళ్ళిళ్ళకు భారీగా వచ్చే ఆర్డర్స్ని మాత్రం ఇది తక్కువ ధరలకు ఇచ్చి మాత్రం ఇలా ప్రజల్ని మాత్రం ఆరోగ్యపాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన మాత్రం ఈ వీడియో మాత్రం నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే మన సోషల్ మీడియాలో మాత్రం తెగ చక్కర్లు కొడుతుంది. అయితే ఇలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అని అంటూ కూడా ప్రజలు ఎందుకనంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఎండలకు మాత్రం, ఎందుకనంటే ఈ మార్చిలోనే ఇంతగానం ఎండలు ఉన్నాయి, లేదనంటే ఏప్రిల్ మేలో ఇంకా ఎంతవరకు ఉండే అవకాశాలు ఉంటాయి అన్న భయం మాత్రం చాలా వరకు ప్రజల్లో ఉంది. అయితే ఇదే అంశంలో ఎందుకంటే పిల్లలకు కావచ్చు, ఇప్పుడు ఇంటికి బంధువులు వచ్చినా కూడా, ఎవరు వచ్చినా కూడా దాదాపుగా ముఖ్యంగా ఎందుకంటే ఎండకు వచ్చారు కాబట్టి వాళ్ళకు కూల్ డ్రింక్ ఇచ్చేసి, అంటే ఇలాంటి కల్తీ
కల్తీ డ్రింక్స్ తాగడం కంటే జాగ్రత్త పడాలి అనేసి, ఎందుకంటే వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకనంటే ఆ ఎండకు ఏ ప్రజలైనా కూడా ఇలాంటి కూల్ డ్రింక్ తాగి చల్లదనాన్ని తీసుకునే సమయంలో మాత్రం ఆరోగ్యానికి పాల్పడుతున్నారు. గుండెకు సంబంధించిన దీనికి జబ్బు కావచ్చు చాలా ఎక్కువ శాతం ఉంటున్నాయి. లేదు అని అంటే టీత్కి సంబంధించిన పళ్ళకు సంబంధించినవి కావచ్చు దీనికి ఎక్కువగా ఇది బారిన పడుతున్నారని వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పద్మ అయితే క్రాంతి, ఇలాగ కల్తీ కూల్ డ్రింక్సే కాకుండా నార్మల్ కూల్ డ్రింక్స్ తాగినా సరే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి దాని పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు వైద్యులు ప్రస్తుతానికి? రైట్ పద్మ, ప్రస్తుతం ఎలాంటి కూల్ డ్రింక్ అయినా అంటే ఈ బ్రాండ్ కాకుండా లేబుల్ బ్రాండ్స్ కాకుండా కూడా, ఎందుకంటే కూల్ డ్రింక్ అనేది మాత్రము ఇది మంచిది కాదు అని కూడా వైద్యులు గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే అయినా ప్రజలు మాత్రం దీనికి ఎడిక్ట్ అయ్యి దీన్ని ఎందుకంటే ఎండాకాలంలో చాలా ఆసర చేసుకున్నందుకు మాత్రం కూల్ డ్రింక్స్ని ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. కానీ దీన్ని తగ్గించుకుంటేనే మంచిదని వైద్యులు గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే దీంట్లో కల్తీకి సంబంధించిన చాలా ఎక్కువగా ఉన్నాయి. నార్మల్గా అయినా కూడా చూసుకున్నా కూడా కూల్ డ్రింక్ తాగడం మంచిది కాదని గతంలో కూడా వైద్యులు అయితే చాలాసార్లు చెప్పారని కూడా చెప్పుకోవచ్చు పద్మ. అయితే ఏంటి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? నకిలీ కూల్ డ్రింక్స్కి ఒరిజినల్ కూల్ డ్రింక్స్కి తేడా ఎలా తెలుసుకోవాలని చెప్తున్నారు అధికారులు అసలు? రైట్ పద్మ, ప్రస్తుతం ఎందుకనంటే ఇప్పుడున్న కేటగాళ్ళు మాత్రం అసలు అయినా, ఎందుకనంటే దీనిపైన ఇప్పటివరకు ఇప్పుడు మనము విజువల్స్లో చూసుకోవచ్చు ఒక బ్రాండెడ్ కూల్ డ్రింక్ పేరు కోకోకోలా పేరుని మాత్రం, ఎందుకంటే దేశమంతా కాదు ప్రపంచమంతా ఆ పేరుని మాత్రం కోకోకోలా అయితే వివరిస్తుంది. అయితే మరి ఇప్పటి వరకు కూడా ఎందుకనంటే ఇది నిన్నటి నుంచి వైరల్ అవుతున్న సమయంలో కూడా కోకోకోలాకు సంబంధించిన అధికారులు కావచ్చు లేదంటే యజమాని కావచ్చు ఇప్పటివరకు అయితే దీనిపైన ఎలాంటి మన స్పందించింది అయితే లేదు. కానీ వాళ్ళకు సరిగ్గానే, ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా అయితే మనకు లాక్ చేసి ఏదైతే క్యాప్ ఉంటుందో దాన్ని కూడా అదే విధంగా ఈ కేటుగాళ్ళు అదే విధంగా తయారు చేసి మాత్రం ఇస్తున్నారు. లేబుల్స్ కూడా మనం చూడొచ్చు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్న విషయం అయితే తెలియాల్సి ఉన్నాయి. ఆ లేబుల్స్ని ఎక్కడి నుంచి, ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే కోకోకోలాకు సంబంధించిన డబ్బాలు అంటే మార్కెట్లో దొరకవచ్చు, కానీ దీన్ని కూడా నకిలీగా తయారు చేస్తూ ప్రింటింగ్ చేస్తూ మాత్రం ఆ లేబుల్స్తో సహా పెట్టి వీళ్ళు విక్రయిస్తున్నారు. ఎందుకంటే ప్రజల్ని మోసం చేస్తున్నారు. అయితే వీళ్ళకి అండగా మాత్రం ఇప్పటివరకు ప్రస్తుతం వచ్చిన వార్తల ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకు వీళ్ళు అంటే చిన్న చిన్న షాపులు కావచ్చు కాలనీస్ కావచ్చు ఈ ఎక్కువగా బల్క్లో వేయే దగ్గర మాత్రం వాళ్ళనే టార్గెట్ చేసి మాత్రం వీళ్ళు సేల్ చేసి చునువుగా డబ్బు సంపాదించే యోచనలో మాత్రం ఇది ఈ కేటిగాళ్ళ పని అనేసి చెప్పుకోవచ్చు పద్మ. అయితే అసలు ఈ వీడియో మనం ఒక విజువల్ చూస్తున్నాం కదా, అది ఎక్కడ తీశారు ఏంటన్న దానిపై ఏమైనా సమాచారం ఉందా? అసలు ఎక్కడ ఎలా జరుగుతుంది, కల్తీ వ్యవహారం ఎక్కడ జరుగుతుంది అన్న దానిపై? రైట్, అంటే మనకు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎందుకంటే హైదరాబాద్లో కూడా చాలా ఎక్కువగా, ఎందుకంటే మనం గతంలో చూసుకున్నా కూడా ఒక కూల్ డ్రింక్ సమస్యనే కాదు ఇటు మనకు ఎందుకంటే ఐస్ క్రీమ్స్ కావచ్చు, ఎందుకంటే ఎండాకాలంలో ఎక్కువగా తీసుకునేది చిన్నపిల్లల ఐస్ క్రీమ్స్ కావచ్చు లేదంటే కేక్లు కావచ్చు లేదంటే కూల్ డ్రింక్స్ కావచ్చు. ఇప్పుడు దీనిపైన మాత్రం ఇప్పటికే హైదరాబాద్లో కావచ్చు ప్రతి స్టేట్లో మాత్రం చాలా ఎక్కువగా ఈ కల్తీగాళ్ళు చాలా ఎక్కువగా అయ్యారు. దీనిపైన కూడా పోలీసులు కావచ్చు ఇటు ఎస్ఓటీ అధికారులు కూడా దాడులు చేసేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకున్నారు. వాళ్ళ ఏదైతే అంటే ఒక చిన్న రూమ్ని తీసుకొని ఒక కమర్షియల్గా దాంట్లో మాత్రం కొంతమంది ఐస్ క్రీమ్లు తయారు చేయడం, లేదు అంటే ఇతర మన ఆహార పదార్థాలు కూడా చాలామంది ఎక్కువగా దీనిపైన తయారు చేస్తూ మాత్రం చాలామంది పట్టుబడ్డారు. కానీ ప్రస్తుతం ఏదైతే వీడియో నిన్న వైరల్గా మారిందో అది ఒక రాజస్థాన్కి సంబంధించిన ప్రదేశంలో జరిగినట్లయితే కొంత సమాచారం వినిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు పద్మ. అయితే క్రాంతి, మనం గతంలో కూడా చూసుకున్నాం ఇలాగా ఎండలు ఉన్న టైంలో ఐస్ క్రీమ్లు పిల్లలకి పెట్టే ఐస్ క్రీమ్లో కూడా కల్తీ జరిగినాయి. దానిపై అధికారులు కూడా దాడులు చేయడం జరిగింది. సో అలాంటివి మరలా రిపీట్ కాకుండా ఇప్పుడు అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నారు, అలా మరలా అవే సీన్లు రిపీట్ కాకుండా? రైట్ పద్మ, ప్రస్తుతం ఎందుకనంటే ఇలాంటి కేటగాళ్ళు ఎందుకనంటే మనము గతంలో కూడా చూసుకోవచ్చు కొంతమంది ఐస్ క్రీమ్స్ కల్తీ ఐస్ క్రీమ్స్ని మాత్రం, ఎందుకంటే ఈ సీజన్ సమయంలో మార్చ్ ఏప్రిల్ మే జూన్ వరకు మే వరకు మాత్రం వీళ్ళు ఏం చేస్తారు ఒక చిన్న రూమ్ ఏర్పాటు చేసి ఒక కుల్ఫీ లాంటి పదార్థాలు కూల్ డ్రింక్ అంటే డూప్లికేట్ కూల్ డ్రింక్ అలాంటివి తయారు చేస్తూ మాత్రం వీళ్ళు ఈ సీజన్లో డబ్బు సంపాదించుకోవడానికి, ఎందుకంటే వాళ్ళపైన సెక్షన్స్తో ఎందుకంటే లీగల్గా లా అండ్ ఆర్డర్ ప్రకారంగా
వాళ్ళని యాక్షన్ తీసుకున్నా కూడా మళ్ళీ తిరిగి బెయిల్ మీద వచ్చి ఇదే విధంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా కొంతమంది కూడా పాల్పడుతున్నట్టు కూడా కొంత సమాచారం అయితే ఉంది. కానీ వాళ్ళు మరోసారి పాల్పడకుండా ఉండడానికైతే పోలీసులు అయితే తగిన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు అయితే చెప్తూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు పద్మ. ఇలా కూల్ డ్రింక్స్ కానీ కల్తీ కూల్ డ్రింక్స్ కానీ కల్తీ ఐస్ క్రీమ్స్ కానీ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు అసలు? రైట్ పద్మ, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఐస్ క్రీమ్లో కావచ్చు, ఎందుకంటే ఇలాంటి కల్తీ తీసుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్లో మాత్రం చాలా ఎక్కువగా, ఎందుకంటే టీత్ ఏదైతే పండ్లకు సంబంధించినవి దానికి పాడయ్యే అవకాశాలు ఉన్నాయి కదా అని చెప్పారు కొంతమంది అధికారులు. అయితే దీంతో డైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తుంది, స్టమక్ పెయిన్స్ కావచ్చు, లేదు అని అంటే హార్ట్కి సంబంధించింది. ఇప్పుడు ఏదైతే కూల్ డ్రింక్ ఏదైతే ఉందో కూల్ డ్రింక్ మాత్రం హార్ట్కి చాలా ఎక్కువగా దెబ్బతీస్తుందని కూడా వైద్యులు అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి తినడం వల్ల మాత్రం చిన్నపిల్లలు కూడా ఎక్కువగా, ఎందుకంటే సమ్మర్స్లో వీళ్ళకి హాలిడేస్ రావడంతో మాత్రం ఎక్కువ మంది ఇలాంటి ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్కి అలవాటు పడుతూ ఉంటారు. కానీ దీనివల్లనే చాలా ఎక్కువగా ఈ మన ఆరోగ్యం పాడు చేసుకున్నట్టుగా తెలుస్తుంది పద్మ. అయితే ఈ వీడియో తర్వాత అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పటి నుంచి? అంటే ఆల్మోస్ట్ ఎక్కడో చోట తయారవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక లేనిపోయిన ఆలోచన ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఈ వీడియో త్రూ, కాబట్టి ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పటి నుంచి? రైట్ పద్మ, అంటే ఇలాంటి విషయాల్లో మాత్రం సీజన్ని బట్టేసి ఇటు పోలీసులు కావచ్చు, టాస్క్ ఫోర్స్ కావచ్చు, ఎస్ఓటీ అధికారులు మాత్రం వీళ్ళపైన ఎక్కువగా నిఘా పెడుతూ ఉంటుంది. అంటే ఇలాంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం వాళ్ళ పైన దాడులు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మనం రోజు వార్తల్లో చూసుకున్నట్లు అయితే ఇక్కడ మన హైదరాబాద్లో కూడా చాలా ఇలాంటి పదార్థాలు కావచ్చు, కారం కావచ్చు, లేదు అంటే అల్లం పేస్ట్ల మీద కావచ్చు, ఎందుకంటే ఐస్ క్రీమ్స్ కావచ్చు, ఇలాంటి మనకు కేక్లు కూడా, ఎందుకంటే బేకరీలలో దొరికే కేక్ల దగ్గర నుంచి కూడా ఇలాంటి దాదాపుగా మనం తరచూ చూస్తూ ఉంటాం. కానీ దీనిపైన ఇప్పుడు ఎక్కువగా, ఎందుకంటే కూల్ డ్రింక్స్ను ఐస్ క్రీమ్ని మాత్రం వీళ్ళు ఈ సమ్మర్ సీజన్లో మాత్రం వీళ్ళు ఎక్కువగా ఇలాంటి మన ఏదైతే రూమ్ ఏర్పాటు చేసి దీనికి పాల్పడుతుంటారో వాళ్ళపైన అయితే ఖచ్చితంగా నిఘా అయితే పెట్టే ఉంచుతారు అని చెప్పుకోవచ్చు పద్మ. ఓకే రైట్ క్రాంతి, మీరు లైన్లో నుండి మొత్తంగా విజయవాడలో కూడా ఏ విధమైన పరిస్థితి ఉంది? ఇలా కూల్ డ్రింక్స్ సంబంధించి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కల్తీ కూల్ డ్రింక్స్ కావచ్చు, కల్తీ ఐస్ క్రీమ్స్కి సంబంధించి కావచ్చు, ఇలాంటివి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అడిగి తెలుసుకుందాం. ఏడుకొండలు చెప్పండి, అక్కడ అధికారులు ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్న ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది, కల్తీ కూల్ డ్రింక్స్ తయారు చేసే వీడియో. సో ఈ నేపథ్యంలో అలాంటివి ఇక్కడ జరగకుండా విజయవాడలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? ఇలాంటి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రజెంట్? పద్మ, ప్రస్తుతం ఏదైతే రోజు రోజుకు ముదురుతున్నటువంటి ఎండలు, అలాగే బాణుడి ఉగ్రరూపం కారణంగా ఏదైతే ముఖ్యంగా చల్లని పానీయాల వైపు ప్రజలంతా కూడా పరుగులు తీస్తున్నారు. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో దారితీస్తుందని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఈ కాలంలో ఏదైతే బంధువులు ఇంటికి వచ్చినా సరే, మనం బంధువులు ఇంటికి వెళ్ళినా సరే, వారు ముందుగా గతంలో పూర్వకాలంలో చూస్తే మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ ఇచ్చి సాధారణంగా ఆహ్వానించేవారు. కానీ ఇప్పుడు అందరూ కూడా కూల్ డ్రింకుల వైపు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వారికి తెలియకుండాగానో తెలుసో మొత్తం మీద ఇంటికి వచ్చేటువంటి బంధువులందరినీ కూడా అనారోగ్య పాలు చేస్తున్నారు. వీరు కూడా తమ పిల్లలు కూడా అనారోగ్య పాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క చల్లని పానీయాలు తాగడం వల్ల ఏదైతే కూల్ డ్రింక్స్ కెమికల్స్ కలిపినటువంటి ఈ యొక్క కూల్ డ్రింక్స్ కారణంగా ప్రస్తుతానికి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్ర అనారోగ్య పాలన పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు కానీ అలాగే చిన్నపిల్లలు కానీ వీరంతా కూడా ఈ యొక్క ఏదైతే ఈ కూల్ డ్రింక్ ఉండేటువంటి పక్టోజ్ క్యాలరీల వల్ల ఆ రసాయనాల వల్ల కూడా మతిమరుపు అనేది సాధారణంగా పెరిగిపోతుంది. దాని కారణంగా ఇది ఇటీవల కాలంలో ఈ యొక్క మతిమరుపు ఉండేటువంటి పిల్లలు కూడా అధికంగా కనిపిస్తున్నారంటే దీనికి ప్రధాన కారణం కూల్ డ్రింక్స్లో ఉండేటువంటి ఈ పక్టోజ్ అనేటువంటి ఒక పదార్థం అనేది నిపుణులు గుర్తించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఎండలు ముదురుతున్న నేపథ్యంలో సాధారణంగా ఎవరైనా సరే మజ్జిగ కానీ మంచినీళ్ళు, లేదంటే ఈ యొక్క కొబ్బరి బొండాలు, కొబ్బరి నీళ్లు, అలాగే కొన్ని పండ్ల పదార్థాలు, పండ్ల రసాలు తీసుకుంటే మంచిది. కానీ ఇప్పుడు అందరూ కూడా తక్షణమే దొరికేటువంటి అటువంటి సులువైనటువంటి పదార్థం ఏదైతే ఉందని కూల్ డ్రింక్ వైపు పరుగులు తీస్తున్నారు. అయితే దీని కారణంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెరుగుతున్నటువంటి ఎండల కారణంగా మరొకసారి ఇది ముఖ్యంగా ఈ కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో కల్తీ కూల్ డ్రింక్స్ కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి కంపెనీలు కాకుండా అనేక కంపెనీలు, వందలాది కంపెనీలు అయితే పుట్టుకొస్తున్నాయి. దాని అన్నింటికి కూడా నిజంగా పర్మిషన్ ఉందా లేదా, అసలు
అవి ఏదైతే ఐఎస్ఐ మార్క్ పొందిందా లేదా అనేది కూడా పక్కన పెట్టేసి అందరూ కూడా యథేచ్ఛగా అమ్ముతున్నారు. దీనికి అందరికీ కూడా ఫుడ్ కార్పొరేషన్ అధికారులు ఎవరు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం కూడా ఇదొక ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా మామూలు మత్తులో జోగుతున్నటువంటి ఈ అధికారులు ఈ యొక్క ఫుడ్ కార్పొరేషన్ సంస్థ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అధికారులు ఎవరు కూడా అటువైపు కన్నెత్తి చూడట్లేదు. వచ్చేటువంటి మార్కెట్లోకి వచ్చేటువంటి ఈ పానీయాలకు సంబంధించి ఈ కూల్ డ్రింక్స్ సంబంధించి ఎటువంటి పర్మిషన్ ఉంది, వారు ఏ మోతాదులో ఎటువంటి లిక్విడ్ కలుపుతున్నారు, ముఖ్యంగా షుగర్ పదార్థం ఎక్కువగా కలపడం వల్ల ఈ యొక్క జీర్ణ వ్యవస్థ మీద తీవ్ర పరిణామాలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో అయితే గుండె జబ్బులు అలాగే లివర్ వ్యాధులు చూపించడం కాకుండా ఇటు ముఖ్యంగా బీపీ అలాగే షుగర్ అనేది కూడా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో బాగా పెరిగిపోతుంది. దీనికి అంతటి ప్రధాన కారణం ఏదైతే ఇటు మజ్జిగ అటు కొబ్బరి పానీయాలు కాకుండా ఈ యొక్క టెక్నాలజీకి చెందినటువంటి హై టెక్నాలజీగా దీన్ని కూల్ డ్రింక్స్ని వాడడం అంటే గొప్పలకు పోయి జబ్బులు తెచ్చుకుంటున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఇటువంటి వీటి మీద దృష్టి పెట్టవలసినటువంటి అధికారులు మాత్రం ఎక్కడా కూడా పట్టించుకోవట్లేదు. వారంతా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అరాకొర పుట్టుకొస్తున్నటువంటి ఏదైతే ఈ అడ్డగోలుగా పుట్టుకొస్తున్నటువంటి కంపెనీల మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? ఇప్పుడు కోకో కోలాకు బదులుగా కోకా వాలా అన్నట్లుగా ఈ విధంగా అనేక రకాల కంపెనీలు అనేది పుట్టుకొస్తూ ఉన్నాయి. వీటిలన్నిటికీ నిజంగా ఏదైతే ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఉందా లేదా, నిపుణులు పర్యవేక్షణలో జరుగుతుందా లేదా అనేది ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. అయితే దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా చిన్నారులంతా కూడా మతిమరుపుకు లోనవుతున్నారు. చిన్న వయసులోనే షుగరు బీపీలకు లోనవుతున్నటువంటి వారు కూడా అధికంగా ఉన్నారు. ఇది ఇంత కూడా జీర్ణ వ్యవస్థ మీద భారీ ప్రభావం చూపించడంతో ఈ కూల్ డ్రింక్స్ కారణంగా అరుగుదల తగ్గిపోవడం అలాగే అజీర్తి అనేది బాగా పెరిగిపోతుంది. దీంతో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి, అంటే కష్టపడినటువంటి సొమ్మునంతా కూడా డాక్టర్ పాలు చేయవలసినటువంటి పరిస్థితికి ప్రధాన కారణం ఈ కూల్ డ్రింక్స్ అలాగే ఐస్ క్రీమ్లు అనేది. ఐస్ క్రీమ్లో కూడా కలుపుతున్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో దాని మీద సరైనటువంటి నిఘా లేదు. ఎక్కడ కూడా ఫుడ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎక్కడ కూడా నిఘా అనేది ఎక్కడ లేదు. వారికి వచ్చినటువంటి మామూలు వరకు మాత్రమే వారు చూస్తున్నారు తప్ప నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటి కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని గోలీ సోడాలు అనేది పుట్టుకొచ్చినాయి. ఆ గోలీ సోడాలకు నిజంగా పర్మిషన్ ఉందా లేదనేది ఎక్కడో ఎవరు కూడా చూడట్లేదు. ఇటు ఏదైతే కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూస్తే ఈ యొక్క గోలీ సోడా అనేది బాగా అధికంగా కూడా పుట్టుకొస్తుంది. ఈ సోడాలు ఏ విధంగా తయారు చేస్తున్నారు, దాని క్వాంటిటీ ఏంటి క్వాలిటీ ఏంటి అనేది ఎక్కడ కూడా చెక్ చేయట్లేదు. ఈ విధంగా మొత్తం మీద అందరి ప్రజల ప్రాణాలతో మాత్రం అధికారులు కూడా ఆటలాడుతున్నారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే డాక్టర్లు ఏమన్నీ సలహాలు ఇస్తున్నారు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ సమ్మర్కి సంబంధించి పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు, చుట్టాలని బంధువులు పెద్దలు యువత అందరూ అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి ముందుగానే ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు వైద్యులు అయితే దీనికి సంబంధించి? పద్మ వైద్యులు అయితే మాత్రం ఎప్పుడు వారు ముందుగా చెప్పేది ఏదైనా ఒకటి చల్లని కొబ్బరి నీళ్లు అలాగే మజ్జిగ లేదంటే చల్లని నీరు. ఇది కాకుండా ఎవరైనా దీనికి కావాలని పట్టుపట్టినప్పుడు ఇంట్లోనే ఒక ఏదైతే రసాయనాలు ఎటువంటి రసాయనాలు కలపకుండా మనం కృత్రిమంగా తయారు చేసుకునేటువంటి ఈ యొక్క చల్లని పానీయాలు ఇంట్లోనే తయారు చేసుకోవాలి. రసన కానీ కోకోకోలా ఇటువంటివన్నీ కూడా ఇంట్లోనే తయారు చేసి పిల్లలకి ఇవ్వడం అనేది నేర్పుకోవాలి. మనం తయారు చేసుకునే దాంట్లో ఎటువంటి కెమికల్స్ లేకుండా చూసుకోవాలనేది వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క చల్లని పానీయాల వైపు వెళ్ళడం వల్ల అందులో ఉండేటువంటి పదార్థాలు జీర్ణ వ్యవస్థ మీద దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా అది కాకుండా చిన్నపిల్లల మీద బ్రెయిన్ మీద మాత్రం బాగా ఇవి అటాక్ ఇస్తున్నాయి. కాబట్టి బ్రెయిన్ ద్వారా ఇప్పుడు మతిమరుపు అనేది పిల్లలు కూడా వస్తుంది. కాబట్టి యాసవకాలం అంతా కూడా పిల్లలు అటువైపుకి వెళ్లకుండా ఇంట్లోనే చక్కగా ఏదైతే మనకు దొరికేటువంటి ప్రకృతిలో దొరికేటువంటి పండ్ల రసాలను ఇచ్చి ఇంట్లోనే జాగ్రత్త చేసుకోవాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. బయటకు వెళ్ళేటువంటి సమయంలో ఇంట్లో తయారు చేసుకున్నటువంటి కూల్ డ్రింక్స్ మాత్రం తీసుకెళ్లడం మరి చాలా మంచిది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నవారంతా కూడా అక్కడ ఉండేటువంటి రంగురంగుల కూల్ డ్రింక్ల వైపు ఆకర్షితులు అవుతారు. కాబట్టి ఆ సమయంలో మన ఇంట్లో తయారు చేసుకునే వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు కంపెనీలు వాడేటువంటి కూల్ డ్రింక్స్లో వాడేటువంటి ఈ యొక్క లెసన్స్ కానీ అక్కడ నుండి వాడేటువంటి పదార్థాలు కానీ ఇవన్నీ కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు జీవితంలో దీర్ఘకాలిక సమస్యలు కూడా ఏర్పడడానికి ఇదొక పెద్ద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా తగు
జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎండలో ఏదైతే డిహైడ్రేషన్ కోసం అని చెప్పేసి తాగేటువంటి చల్లని పానీయాలు ఏవైతే కూల్ డ్రింక్స్ ఉన్నాయో ఈ పానీయాలు తాగడం వల్ల మరింత డిహైడ్రేషన్కి గురయ్యేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంటి నుంచి తీసుకెళ్ళినటువంటి మజ్జిగ కానీ అలాగే మంచినీళ్ళు కానీ కూడా పెట్టుకుని తీసుకెళ్ళడం మంచిది. చిన్నపిల్లలు ఎవరైనా సరే మారం చేస్తున్నారంటే ఇంట్లోనే రసన లాంటిది ఏదైనా తయారు చేసుకుని తీసుకెళ్ళడం కూడా మంచిదని చెప్పేసి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఇటు మార్కెట్లో ఉన్నటువంటి రంగురంగుల ఈ యొక్క కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో చిన్నపిల్లల్ని బాగా ఆకర్షిస్తున్నాయి. వారి ఆకర్షణ కోసం అనేక రకాలైనటువంటి డిజైన్లు కూడా పెడుతూ పిల్లల్ని అట్రాక్ట్ చేస్తున్నటువంటి ఈ కంపెనీల పైన ఖచ్చితంగా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలంటూ కూడా ఇప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఇదంతా కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ అధికారులు కూడా దీని మీద నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వల్లనే అడ్డగోలుగా ఊరు పేరు లేని కంపెనీలన్నీ కూడా పుట్టుకొస్తున్నాయి. ఇవాళ 5 రూపాయలు కూల్ డ్రింక్ మార్కెట్ రైట్. ఏడుకొండలు మీరు లైన్ లో ఉండండి. మనతో పాటు మాట్లాడడానికి ఎంజిఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ గారు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. ఇలాగ కల్తీ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? రకరకాల కూల్ డ్రింక్స్ ఇప్పుడు సమ్మర్ సీజన్ లో ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఏ కూల్ డ్రింక్ కూడా అడిటివ్స్ లేకుండా ఉండదు. అంటే ప్రిజర్వేటివ్స్ కోసమో తర్వాత కొంచెము ఏవి మన కార్బోనేటెడ్ డ్రింక్స్ కోసమో ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కూల్ డ్రింక్స్ లలో అవి వాష్ చేసే ప్రక్రియలోనూ అది నిలిచి ఎక్కువ కాలము ఆ షెల్ఫ్ లైఫ్ కోసము వాళ్ళు ఈవెన్ పెస్టిసైడ్లు కూడా వాడుతూ ఉంటారు. లెడ్ కంటెంట్ ఉన్నాయి వాడుతూ ఉంటారు. ఇవన్నీ కూల్ డ్రింక్ సీజన్ లో తీసుకుంటే అవి అబ్జర్వ్ అయిపోయి గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిమ్టమ్స్ నుంచి ఒక్కోసారి బోన్ మ్యారో కూడా ఎఫెక్ట్ అయ్యి రక్తహీనత ఏర్పడే వరకు కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో యూజువల్ గా అయితే ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ అవాయిడ్ చేస్తేనే బెటర్. పెద్దవాళ్ళకైనా కూడా ఏంటనంటే అది క్యాలరీస్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, తర్వాత ప్రిజర్వేటివ్, తర్వాత ఈ సోడా బైకార్బో, సో ఇవన్నీ కార్బోనేటెడ్ డ్రింక్సే కదా. ఇవన్నీ వేస్తే ఏమవుతుంది అంటే ఈవెన్ కొంచెము అబ్జార్ప్షన్ మంచిగా అయినట్టు అనిపించి డైజెషన్ మంచిగా అయినట్టు అనిపించినా కూడా ఓవరాల్ గా కార్బన్ డైఆక్సైడ్ అది బైకార్బోనేట్ అబ్జర్బ్ అయితే అది కిడ్నీలో ఉండే సమతుల్యతను కూడా దెబ్బతీస్తుంది. అంటే ఏదో ఒక పూటకి బాగానే ఉంటదేమో కానీ కంటిన్యూస్ గా ఇవి ఎక్కువ ఉంటాయి, క్యుములేటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే డోస్ ఎఫెక్ట్. ఇప్పుడు ఇవాళ తీసుకున్నాము, ఇవాళనే 2 తీసుకున్నాము, 3 తీసుకున్నాము. సో ఇవన్నీ మళ్ళీ ప్రిజర్వేటివ్స్ అన్ని కెమికల్సే, అవన్నీ మళ్ళీ కిడ్నీ ద్వారా ఎలిమినేట్ అవ్వాల్సిందే. సో దాని ద్వారా కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడి కిడ్నీలు కూడా దెబ్బతినడానికి, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ దెబ్బతినడానికి, తర్వాత ఆ కంటెంట్ ఇప్పుడు లెడ్ అని ఇంకా హెవీ మెటల్స్ ఉంటాయి. హెవీ మెటల్స్ ఉంటే అవి టాక్సిక్ లెవెల్లో ఉంటే అది ఒక రకమైన అంటే పాయిజనింగ్ లాగా అవ్వడము, అంటే స్లో పాయిజనింగ్. ఎట్లా అంటే అది ఒక్కోసారి బోన్ మ్యారో మీద అంటే మూలుగు రక్త కణాలను తయారు చేసి దాని మీద కూడా ఎఫెక్ట్ పడ్డము, తర్వాత ఇంకా ఈ బ్రెయిన్ ఫార్మేషన్ థింకింగ్ మీద కూడా ఎఫెక్ట్ పడ్డము జరుగుతూ ఉంటాయి. సో అందుకని ఎట్టి పరిస్థితులలో చిన్నపిల్లలకైతే ఇవి అలవాటు చేయకూడదు. పెద్దవాళ్ళు కూడా నార్మల్ గా అయితే న్యాచురల్ డ్రింక్స్, ఇప్పుడు కొబ్బరి బొండాలు ఉంటాయి, అందులో ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు. సో అట్లా మనము హౌస్ హోల్డ్ గా చేసుకునే లెమన్ జ్యూస్ ఆ టైప్ ఇప్పుడు కొన్ని కెమికల్స్ యాడ్ చేసి ఇంట్లో కూడా తయారు చేసుకుంటా ఉంటాం మనం. సో అవి కూడా మంచిది కాదు. ఇప్పుడు మనం ఏంటంటే సింపుల్ గా చేసుకునే వాటిలలో నీళ్లు కొంచెము నిమ్మరసము, తేనె ఇలాంటివి వేస్తే కూడా ఇది మంచి ఓఆర్ఎస్ కిందికి వస్తుంది. తర్వాత ఇప్పుడు కొన్ని జావలాగా చేసుకునేటి, లేకుంటే ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకొని వాటి జ్యూస్ మనమే ఇంట్లో తయారు. ఇప్పుడు మళ్ళీ ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా మంచిది కాదు. ఇప్పుడు మ్యాంగో జ్యూస్ ఉంటది అనుకోండి, కార్టన్ ప్యాక్ లేకుంటే బాటిల్ ప్యాక్, అందులో అది ఎక్కువ రోజులు షెల్ఫ్ లైఫ్ రావాలంటే అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్, రకరకాల హెవీ మెటల్స్, అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సాల్ట్ ఇవన్నీ కలుపుతా ఉంటారు. సో అవన్నీ ఎక్కువ మోతాదులో ఉంటే టాక్సిన్స్ ఏదైనా కూడా. సో ఇమీడియట్ గా దాని ప్రభావం తెలియదు. సో అంచేత ఇప్పుడు ఈ సీజన్ లో తాగే అవకాశము ఎక్కువ ఉంటది, అంటే దాహం తీర్చుకోవడానికో దానికో. సో అట్లాంటి సందర్భంలో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మన ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి. ఇప్పుడు ఇది మన
అది మన కేన్ షుగర్ జ్యూస్ ఉంటుంది, చెరుకు రసం. అవునండి. సో ఇట్లాంటి మన కళ్ళ ముందే తయారేటి తాగితే బెటర్, కానీ ప్రిజర్వ్డ్, బాటిల్డ్, తర్వాత కాటన్ ప్యాక్ లో ఉన్న ఏ డ్రింక్స్ కూడా, తర్వాత కార్బోనేటెడ్ బ్లోటింగ్ సెన్సేషన్ వచ్చేటి ఏవి కూడా తీసుకోకపోవడమే మంచిదని చాలా స్టడీస్ అవి చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అండి చంద్రశేఖర్ గారు. అదేవిధంగా రైట్ థ్యాంక్ యూ క్రాంతి. అండ్ ఏడుకొండలు మొత్తంగా కూల్ డ్రింక్స్ సంబంధించి అయితే కల్తీ కూల్ డ్రింక్స్ అయితే కనుక సేవించవద్దంటూ కూడా అటు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ సమ్మర్కి సంబంధించి ఇటు కల్తీ కూల్ డ్రింక్స్ కానీ నార్మల్ కూల్ డ్రింక్స్ కానీ తాగడం వల్ల వచ్చే అనర్థాలు కూడా చెప్పడం జరుగుతుంది. దీనికంటే కూడా న్యాచురల్గా ఉండే కొబ్బరి బొండాలు కావచ్చు, కోకోనట్ వాటర్కి సంబంధించి అంటే కొంచెం గ్లూకోజ్ వాటర్ ఇలాంటి వాడడం వల్ల కూడా హెల్త్కి మంచిదని చెప్పేసి సజెషన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ఇక ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.